నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ తీయని బాధ. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. గాజులు గాజులు, ఎక్కడ ఏ మూలనున్నా ఆ కేక వినిపించేసరికి నాగస్వరం విన్న నాగుపాములాగా పరుగు పరుగున వచ్చేస్తుంది మాధురి. కొత్త రకాలు ఏమున్నాయి తాత? ప్రశ్నించుతూ ఉన్న మాధురిని నకసిక పర్యంతం చూసి ప్రేమగా నవ్వాడు పట్టాభి. వారానికోసారి కొత్త కొత్త రకాలు వచ్చేస్తాయటమ్మా వెర్రి తల్లి ఆపేక్షగా చూస్తూ అన్నాడు. దా, ఇందులో నీకేం నచ్చాయో చూడు. దగ్గరకు వెళ్ళలేదు మాధురి. అలాగే గోడకి ఆనుకు నుంచుని గాజుల మలారం అంతటిని విస్పారిత నయనాలతో చూడసాగింది. విశాల, గాజుల తాతొచ్చాడు చూడు. వత్తులు చేసుకుంటూ ఉన్న భద్రమ్మ కోడల్ని కేకేసింది. 10 నిమిషాల తర్వాత లోపల నుంచి వచ్చింది విశాలాక్షి. ఏం తాత, వచ్చావా? సాదరంగా పలకరించి ఒక్కసారి గాజుల పొట్లాలన్నీ కలయ చూసింది. నిండుగా గాజులున్న తన చేతుల్ని ఒక్కసారి చూసుకుని, చాలా పనిలో ఉన్నాను తాత, పైవారం వస్తావుగా అంది. అర్థం చేసుకున్నాడు తాత. 5వ తరపు వస్తువుల్ని ఉన్నాయిలే, ఇప్పుడు వద్దు అనడం ఆచారం కాదు. అలాగే తల్లి, వచ్చే సోమవారం వస్తానులేండి అంటూ మలారం అంతా వెతికి వెతికి గాజులు తీశాడు. వెడల్పాటి ఎర్రటి గాజుల మీద అద్దాలు అతికించి చాలా అందంగా ఉన్నాయి. దా తల్లి, మాధురిని పిలిచాడు. ఇది తీయని బాధ తల్లి, చేతులు నొప్పి పుట్టినా గాజులు వేసుకోవాలి కదూ? మాధురి సందేహిస్తూ అమ్మ దశ నాయనమ్మ దశ చూసింది. ఎందుకు చిన్నపిల్లలకి మట్టి గాజులు? చేతులు మోటుగా కనిపిస్తాయి. విశాల వారింపును తేలిగ్గా త్రోసేశాడు పట్టాభి. ఊరుకోండమ్మా, పిల్లలకి సరదా, మీరలా అంటారనే. పాపం అమ్మాయి గారు అంత దూరంగా నుంచుంటారు ఎప్పుడు అంటూ దాన్ని పిలిచాడు మాధురిని గాజులు చూపిస్తూ. అప్పటికీ కదల్లేదు మాధురి. అమ్మ మాటకేంటమ్మా, నేనేస్తాగా. తానే లేచి మాధురి దగ్గరకు వెళ్ళి గాజులు చేతికి తొడిగాడు. చూసుకో తల్లి, ఎంత బాగున్నాయో. చిట్టి చేతులు. ఒక్కసారి విశాలని, భద్రమ్మని మార్చి మార్చి చూశాడు. మాధురితో రహస్యంగా చెప్పినట్టు చెప్పాడు. అమ్మాయి, అమ్మకి నాయనమ్మకి అలా బెదిరిపోయావంటే రేపు నల్లటి మొగుడిని తెచ్చి పెళ్లి చేసేస్తారు. నీకిష్టం లేకపోయినా సరే. ఎంత నోరులేని తల్లివైతే ఎలాగ నాన్నా? నీకు కావలసినవి గట్టిగా అడగాలి. తెలిసి తెలియని మాధురి సిగ్గుగా నవ్వింది. భద్రమ్మ నిండుగా నవ్వుతూ అర్ధయుక్తంగా తల పంకించింది. విశాలాక్షి గంభీరంగా చిరుదరహాసం చేసింది. ఎంత బాగున్నాయి గాజులు, రూపాయో రూపాయిన్నరో ఉండవు. మాధురికి తొడిగిన గాజుల జతని పరిశీలనగా చూస్తూ ప్రశ్నించింది విశాల. ఊరుకోండి అమ్మగారు, నా బంగారు తల్లికి ఇచ్చిన గాజులకి నేనెప్పుడైనా ధర చెప్పానా, తీసుకున్నానా? అంతలో పట్టాభి స్వరం దీనంగా మారిపోయింది. నా కూతురు మాణిక్యం కూడా సరిగ్గా ఇంతే వయసుంది కదమ్మగారు. పుష్కరాలకి పుట్టింది. ఎప్పుడో 2 ఏళ్ల నాడు చూశానంతే తల్లి బిడ్డని. ఓసారి చూసుకోవాలని ప్రాణం కొట్టుకుపోతోంది. పంపరుగా ఆ రాక్షసులు. నా కూతురి కర్మేమో గాని ఆ నోరు లేని దానికి అత్త, మొగుడు అందరూ రాక్షసులే దొరికారు. పై తువ్వాలుతో కళ్ళొత్తుకున్నాడు. అంతలో వంట మనిషి తెచ్చి అందించిన మజ్జిగ గ్లాసు గట్టకటా తాగేసి ఖాళీ చేసేసి, వస్తాను తల్లి, మరి మళ్ళీ వారం దర్శనం చేసుకుంటాను అని నిష్క్రమించాడు. పాపం వెర్రిముండావాడు. భద్రమ్మ స్వాగతం పైకే వినిపించింది. ఏమీ కాదు, తీసి పారేసినట్టు అన్నది కోడలు విశాలాక్షి. వాడొచ్చినప్పుడల్లా ఇచ్చే మజ్జిగలు, భోజనాలు, కూరలు, జున్నులు ఒకటేమిటి, ఇవన్నీ తక్కువ. అందుకే పాపకి గాజులు ఊరికే ఇస్తూ ఉంటాడు. తెలివి తక్కువ వాడేమీ కాదు.
ఊరుకుందు విశాల. కోడలి మాటలు నచ్చలేదు భద్రమ్మకి. అటువంటి స్వల్ప దాన ధర్మాలు ఇంకా చాలా మందికి చేస్తున్నాం మనం. అందరూ అలా ఉంటున్నారా? గాజుల తాత మనసు మంచిది. అతడి పేరు పట్టాభి అని ఎవ్వరికీ గుర్తుండదు. గాజుల తాతే అతని నామాంతరం. స్కూల్ నుంచి వచ్చిన మాధురి లోపలి వరండాలో భద్రమ్మతో మాట్లాడుతూ ఉన్న పట్టాభిని చూసి, వచ్చావా తాత అంటూ సంతోషాతిశయంతో పరుగున దగ్గరకు వెళ్ళింది. వచ్చానమ్మా అనలేక అన్నాడు పట్టాభి. కనులు వర్షిస్తూ ఉన్న నీటిని పదే పదే పైపంచతో ఒత్తుకుంటూ చిక్కి ఉన్నాడు. బాగా దిగులుగా ఉన్నాడు, దుఃఖిస్తున్నాడు. ఆ కంఠంలో ఇదివరకటి ఉత్సాహం, అనురాగం లేవు. పక్కనే బిక్కముఖంతో ఓ 12 ఏళ్ల బాలిక నిలబడుంది. మాసిన చిరుగుల బట్టలు, తైల సంస్కారం లేని తల. ఇన్నాళ్ల నుంచి రావడం లేదే? అతడి స్థితిని అర్థం చేసుకోలేని మాధురి మరింత దగ్గరగా పోయి ప్రశ్నించింది. ఏది నీ గాజుల కావడి ఏది? అయ్యో తల్లి, ఏం చెప్పను, నా బ్రతుకే బుగ్గైపోయింది. ఒక్కసారిగా బోరుమన్నాడు పట్టాభి. బడవకాన వెదవారాలు అడగడాలు నువ్వును. పో లోపలికి. భద్రమ్మ కసరడంతో మాధురి లోపలికి పోయి తొంగి తొంగి చూడసాగింది. ఊరుకో తాత, ఊరుకో, ఏం చేస్తాం, అంతా కర్మ. పట్టాభిని ఓదారుస్తోంది భద్రమ్మ. అది సహజంగా చచ్చిపోతే నాకింత బాధ ఉండదమ్మగారు. అత్త పెట్టే బాధలు, మగడు పెట్టే కపిడి కోత భరించలేక నూతిలో దూకి చచ్చిపోయిందమ్మగారు. భరించలేని కడుపు శోకంతో గుండెలు బాదుకుంటూ జుట్టు పీక్కుంటూ ఏడుస్తున్నాడు పట్టాభి. అభంశుభం ఎరగని ఈ పసిదాన్ని నాకు వదిలిపోయింది. ఎలా పెంచను దీన్ని? మనవరాల్ని చూసి భయపడుతున్నట్టుగా అన్నాడు. తాత ఏడుపు చూసి పిల్ల కూడా ఏడవడం మొదలుపెట్టింది. ఊరుకోవే సీత, ఊరుకో. చూడు పట్టాభి, పిల్ల బెమ్మేలు పడిపోతుంది. దుఃఖం దిగమింగాలి మరి. దేవుడు ఏదో ఒక దారి చూపకపోడు. శక్తి అనుసారం ఓదార్పు వాక్యాలు పలుకుతూ ఉన్నది భద్రమ్మ. అంతలోనే లోపల నుంచి వచ్చింది విశాలాక్షి. చిట్టపటలాడుతూ ఉన్న వదనంతో సాధ్యమైనంత ప్రసన్నతను నింపుకోను ప్రయత్నిస్తూ అన్నది. జరిగిన దారుణం విన్నాం పట్టాభి, ఏం చేస్తాం, దేవుడు అలా చేశాడు మరి. మనసు దిటవుపరుచుకో. పొడి పొడిగా ఓదార్చింది. ఒక్కసారి ఆమె ముఖం తేరిపార చూశాడు పట్టాభి. కళ్ళు తుడుచుకున్నాడు. అంతేలే తల్లి, నీరసంగా అంటూ మనవరాల్ని వెంట పెట్టుకుని పోయాడు. శుక్రవారం పూట ఎందుకు మన ఇంట్లో వెదవేడుపులు? వాడింట్లో వాడుపడి ఎంతైనా ఏడవచ్చు అంటూ మెల్లని స్వరాన విసుక్కుంటున్నట్టు అంటున్న తల్లి దశ అమాయకంగా చూసింది మాధురి. పాపం గాజుల తాత ఏడుస్తోంటే నాకు ఏడుపు వచ్చిందే, మరి అమ్మకెందుకు రాలేదు? పైగా కోపం వచ్చింది కూడాను. తన మనసులోని భావాన్ని పైకి వ్యక్తం చేయడానికి ధైర్యం లేదు మాధురికి. గాజులు గాజులు అంటూ గాజుల అమ్మకమే జీవనోపాధి అయిన పట్టాభికి పుట్టెడు దుఃఖంలో ఉన్న వీధుల వెంట తిరిగి అమ్ముకోవలసిన అగత్యం తప్పింది కాదు. కాని ఆ గళంలో ఎంతో నీరసం, నిర్జీవత, వెనుకటి ఉత్సాహం, జీవం ప్రస్తుతం వినరావడం లేదు. కాని అంత విచారంలోనూ అతడికి మాధురి పట్ల గల మమకారం మాత్రం మరుగున పడలేదు. వారం వారం వస్తాడు. విశాలాక్షి గాజులు కొనుగోలు చేసినా చెయ్యకపోయినా తాను మాత్రం విధిగా మాధురి చేతులకి 2 గణాలు తొడిగి వెళ్ళిపోతాడు. మాధురి ఎదుట కనిపించకపోతే ఏది చిట్టి తల్లి అంటూ వెతికి వెతికి పిలిచి పిలిచి మరీ తన ముడుపు చెల్లిస్తాడు. ఊరుకుందు తాత, ఎందుకు చెప్పు? ఇన్నాళ్ళు అయితే నా మనవరాలు నా మనవరాలు అంటూ ఒక్కటే ఇదైపోతూ దాన్ని గుర్తు చేసుకుంటూ ఆ అమ్మాయికి గాజులిచ్చేవాడివి. ఇప్పుడు నీ సీత ఇంట్లోనే ఉందిగా. భద్రమ్మ ఒకనాడు వారించింది. ఏం మాట పెద్దమ్మగారు అది? నా మనవరాలు ఒకటిను నా చిట్టి తల్లి ఒకటి కాదు నాకు. స్థిరంగా పలికిన పట్టాభి స్వరంలో ఎంతో దర్పం, మరెంతో మమత. పట్టాభి నిష్క్రమణానంతరం విశాలాక్షి చాలా విసుక్కుంది. ఏడిశాడు వెధవ, వెధవ పోలికాను. వాడి గతిమాలిన మనవరాలు మన బంగారు తల్లి ఒకటేనా? బాధపడ్డది భద్రమ్మ. 5వ తనపు గాజులని అత్తారు బత్తంగా తెచ్చి చేతులకి అలంకరించే అల్ప సంతోషి పట్టాభి.
వయసు మీరిన వృద్ధుడు. అంతంత మాటలు నువ్వు అనకూడదు విశాల. పెద్దరికపు హుందాతో వారించింది కోడలని. అప్పుడప్పుడు పట్టాభితో కలిసి వచ్చే సీత ఆ నెల ఆ ఏటికాయేడు పైబడిన కొలది చిన్న చిన్న పనులు చేసిపోవడానికి, మాధురితో ముచ్చట్లాడడానికే తరచుగా ఇంటికి రాసాగింది. మాధురికి సీతకి స్నేహం పెరిగింది. బొత్తిగా రెక్కల కష్టం మీదే పెరిగే దౌర్భాగ్యుణ్ణి, ఒక్కగానొక్క పిల్లని కూర్చోబెట్టి పెట్టలేక పనులకు పంపుతున్నాను తల్లి. తల్లి తండ్రి లేని పిల్ల, కాస్త మీరే కనిపెట్టాలమ్మా పెద్దమ్మగారు అంటూ అప్పుడప్పుడు కంటతడి పెట్టేవాడు పట్టాభి. నువ్వు చెప్పకపోతే నాకు తెలియదట్రా పట్టాభి. ఊరుకో, బాధపడకు. స్వాంతన వచనాలు పలుకుతూ పండు ఫలమో పైకమో శక్త్యానుసారం ఇస్తూ ఆ పిల్ల చేసిన దానికంటే ఎక్కువగానే ముట్ట చెబుతూ ఉండేది భద్రమ్మ. అమ్మాయి గారు, మీ చేతులు ఎంత అందంగా ఉంటాయండి. పూలమాల కట్టుకుంటూ ఉన్న మాధురి దగ్గరకు చేరిన సీత తదేకంగా ఆమెను చూసి చూసి తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ఆహా! మాధురి ఆశ్చర్యం ప్రకటిస్తూ తన చేతులని సీత చేతులని మార్చి మార్చి చూసింది. నిజమే, పని పాటలతో మొరటుదేలి మురికి పట్టిన చవక రకం మట్టి గాజులతో ఉన్నాయి సీత చేతులు. పాపం, దుస్తులు అంతంత మాత్రమే. నేను కట్టి కట్టి వదిలేసిన పాత బట్టలు చిరుగులవేగా సీత వేసుకునేది. కానీ సీత ఎంత అందంగా ఎంత తెల్లగా ఉంటుంది. దాని ముందు నేను నలుపేగా. తన ఆలోచనలని పైకి వ్యక్తం కానియకుండా ప్రకాశంగా అన్నది. ఏదో అంటావు గాని ఏం బాగున్నాయి సీత, నీకంటే అందంగా ఉంటానా నేను? సీత కొన్ని క్షణాలు తెల్లబోయి మాట్లాడలేకపోయింది. పని పాటలు చేసుకునే పేదదానికి కూడా అందమా? అప్పుడప్పుడే బాల్యాన్ని వీడి కన్యావస్థలో అడుగిడబోతూ ఉన్న లోక మాలిన్య మెరుగని పసితనాన్ని పూర్తిగా వీడని 13 ఏళ్ల ప్రాయంలో ఉన్న అమాయకులు ఇరువురు. కాసేపటికి తేరుకున్న సీత మెల్లగా అన్నది, మీ చేతుల్లో ఆ గాజులు ఎంత బాగున్నాయి అమ్మగారు. చక్కగా మెళ్ళో గొలుసు, సిల్క్ బట్టలు. జాలితో ద్రవించిపోయింది మాధురి. వేసుకోవాలనుందా నీకు? ఇందా వేసుకు చూడు. సీత వారించుతూ ఉన్నా వినకుండా తన చేతి బంగారు గాజులు తీసి ఆమె చేతికి తొడిగింది మాధురి. ఏనాడు బంగారం అనే వస్తువును తాకి కూడా ఎరగని సీత పరమానందంతో మరిచిపోయి చూసుకుంటోంది తన చేతుల్ని. కానీ ఆ పరవశావస్థ నుంచి నిజస్థితి గుర్తించింది మాత్రం విశాలి కఠినోక్తుల వలన మాత్రమే. ఎంతలో ఉండేవాళ్ళు అంతలో ఏడవాలి. కానీ ఏమిటా విరగబాటు? అమ్మాయి గారి అంతరమేం నీ అంతరమేం? కలవారి బిడ్డలు ఎన్నైనా పెట్టుకుంటారు, అవన్నీ కావాలని అడిగేయడమేనా? వెనక ముందులు లేకుండా నీ దరిద్రపు మొహానికి నగలు ఒకటి తక్కువయ్యాయా? అయినా దానికి బుద్ధి లేకపోతే నీకు తెలియక్కర్లేదా మాధురి? నీ ఒంటి మీద నగలు ఆ శని మొహానికి ఇవ్వడం ఏమిటి? ఆ శని మొహానికి అలా ఇవ్వడమే బోడి స్వతంత్రమా అని అలా అనర్ఘళంగా సీతను ఘాటుగా తన కుమార్తెను మెత్తగా మందలించిన విశాలాక్షి ఆ విషయాన్ని అంతతో వదిలిపెట్టలేదు. పనిమాల పట్టాభిని కబురంపి మరో దండకం చదివింది. ఏదో తల్లి లేని పిల్ల కదా అని కనికరిస్తే దానికి ఏమీ తెలియకుండా ఉంది, నెత్తికెక్కుతోంది. ఇవాళ ఇదయింది, రేపు మరోటవుతుంది. వెకిలి వేషాలు వేయొద్దని చెప్పు. పట్టాభి మరి వినలేకపోయాడు. ఒళ్ళు తెలియని కోపంతో చావగొట్టాడు మనవరాల్ని. కూడు గుడ్డ దొరకకుండా పోవటే దరిద్రపుదానా. తిన్నింటి వాసాలు లెక్కపెట్టి ఇలాంటి ఎదవేషాలు ఎప్పుడు వేయబోకు. నోరు నొప్పెట్టేంతగా అరిచి చేతులు నొప్పులు పుట్టే వరకు కొట్టాడు సీతని. అంతలో ఆలయం నుంచి భద్రమ్మ తిరిగి రాకుండా ఉండుంటే ఆ పిచ్చి కోపంలో అతడు సీతని చంపేసేవాడేమో. పిల్లని వెనక్కి తీస్తూ కోప్పడింది భద్రమ్మ. పిచ్చేమైనా ఎక్కిందట్రా పట్టాభి, చంపేస్తావా ఏం దాన్ని? పసిదానిక అంతరాలన్నీ ఏం తెలుసు గనక. అటు తిరిగి కోడల్ని కూడా మందలించింది. దగ్గరుండి పసిదాన్ని చావ బాధించుతున్నావా విశాల? ఎంత కరుకు గుండెనేది. సణుగుకుంటూ విశాల లోపలికి నిష్క్రమించింది. తప్పులు చేసినా పిల్లలకు బుద్ధి చెప్పుకునే తీరు అది కాదు అంటూ పట్టాభిని మరింత కోప్పడింది. తల్లి లేని పిల్ల, ఉన్నది నీ ఒక్కడివి.
ఇక దాన్ని చేరదీసేవారెవరు? కళ్ళొత్తుకున్నాడు పట్టాభి. ఏంటో అమ్మగారు, కూతుర్ని పోగొట్టుకున్న పాపిష్టోణ్ణి, పిచ్చోణ్ణైపోయాను అంటూ మనవరాల్ని ఎత్తుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి మరెన్నడూ సీత తన హద్దుల్ని దాటి ఎరగదు. అమ్మాయి గారు మాధురికి తనకు గల భేదమెంతో బాగా తెలిసొచ్చింది. ఏదో కోపం కొలిది కొట్టాడన్న మాటే గాని పట్టాభికి సీతపై గల మమకారం ఎంతటిదో ఎవ్వరికీ తెలియంది కాదు. సీత అడగలేదు, గాజులు నేనే ఇచ్చాను అని చెప్పాలని ఎంతగానో ప్రయత్నించింది మాధురి. కానీ తల్లి భయంతో ఆ మాట ఎక్కడా పైకి రానియలేకపోయింది. సీతకు జ్వరంగా ఉందని తెలిసి లేత మనసు గిజగిజలాడిపోయింది. ఏం చేయాలో తెలియలేదు. బహుశా గాజుల తాత కొట్టినందుకే కావచ్చు అనుకుంది మాధురి. స్కూల్ నుంచి ఇంటికొస్తూనే ఓ అడుగు అటు వేసి సీతను చూసొచ్చింది ఒకనాడు. విషయం తెలిసిన విశాల ఎంతెంత ఆర్భాటం చేసిందో. అప్పట్నుంచి జడిసిపోయిన మాధురి గాజుల తాత పట్ల, అతడి మనవరాలి పట్ల తనకు గల అభిమానాన్నంతా గుప్తంగా ఎదలోనే దాచుకోసాగింది. ఏంటి, అమ్మాయి గారికి పెళ్ళా? వింటూనే విపరీతమైన సంతోషాన్ని ప్రదర్శించాడు గాజుల తాత. నా చిట్టి తల్లికి పెళ్లి గాజులన్నీ నేనే వేస్తాను, ముత్తైదువులందరికీ నేనే గాజులు తొడగాల, మంచి బహుమానం ఇప్పించాలమ్మోయ్, నా బంగారు తల్లి పెళ్లి హడావిడంతా నేనే చూసుకోవాలి అంటూ మురిసిపోయాడు గాజుల తాత. ఆ పెళ్లి హడావిడంతా తనదే అన్నట్టుగా మసిలాడు పట్టాభి. మాధురి పెళ్లి నిర్ణయమైన దగ్గర నుంచి అమ్మగారు అమ్మగారు అంటూ ఏదో ఒక పని అందుకుంటూనే ఉన్నాడు. సీత అసలే 24 గంటలు అక్కడే గడపసాగింది. అక్కడే తింటూ, తీరిక లేని పని చేస్తూ. పెళ్లినాటి ఉదయం పెళ్లి కుమార్తె మాధురి చేతులకి ఎంచి ఎంచి మంచి మంచి గాజులు తొడిగాడు పట్టాభి. కన్ను చెదిరే అలంకారంలో ఉన్న మాధురి మంగళప్రమైన ఆ గాజుల మలారానికి నమస్కరిస్తూ ఉంటే పట్టాభి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మాయి గారు అత్తవారింటికి వెళ్ళిపోతే ఇక కనిపించరు, ఇలా రోజు రోజు అనిపించి ఎంతో మదన పడ్డాడు. అంతలోనే మరో ఊహ. అతడి హృదయం తల్లడిల్లిపోయింది. అమ్మాయి గారు సీత ఒక్క ఈడు వాళ్లే కదా, మరి సీత పెళ్ళెప్పుడు? పెళ్లి చేయడానికి నా దగ్గర డబ్బేది? కలవారి బిడ్డ గనుక ఏమైనా చేయగలరు, సీత పెళ్ళెలా చేసేది? నిత్యం అదే దిగులు అతడిని కృంగదీయసాగింది. పెళ్లికొచ్చిన ముత్తైదువులందరికీ కూడా కోరిన గాజులు వేయించింది విశాలాక్షి ఆచారం ప్రకారం. గాజుల డబ్బులతో పాటు మంచి పంచెల చాపు కూడా బహుకరించాడు మాధురి తండ్రి వెంకటరామయ్య. ఎంతగానో సంతసించాడు పట్టాభి. సుఖీభవ తల్లి, సుఖీభవ, నువ్వు కలకాలం సుఖంగా ఉండాలి, నాకిలాగే బహుమతులు ఇప్పిస్తుండాలా, మళ్ళీ 6 నెలల నాటికి పచ్చగా వస్తావు, నేను పండంటి పాపాయని ఎత్తుకోవడానికి. సిగ్గుతో ముడుచుకుపోయింది మాధురి. మాధురి అత్తారింటికి పయనమైపోతుంటే తల్లిదండ్రులతో సమానంగా దుఃఖించాడు పట్టాభి. చూడాలనుంటే రయ్యన వచ్చి విమానం మీద వాల్తది తల్లి, మీకేం లోటు ఆరికేం లోటు, ఎందుకు విచారం అంటూ తిరిగి తానే భద్రమ్మని, విశాలని, వెంకట్రామయ్యని ఓదార్చాడు. కొన్నాళ్లకి మాధురిని తరిమి తీరా చూసుకుంటున్న విశాలకి పట్టాభి ఆగమనం పానకంలో పూడక వచ్చినంత చిరాగ్గా తోచింది. ఇప్పుడేగా వచ్చింది, అప్పుడే వార్త ఎవరందించారో అని సణుక్కుంది. వచ్చావా తల్లి? తనువు తీరా తనువంతా కన్నులు చేసుకుని చూశాడు పట్టాభి మాధురిని. నిండుగా ప్రేమగా నవ్వాడు. నేను చెప్పలేదా తల్లి, 6 నెలలకల్లా పచ్చగా మళ్ళీ వస్తావని? నీ కోరికేమో గాని నాకు మాత్రం మనవరాలే కావాలి. ఆ బుల్లి బుల్లి చేతులకి నేను గాజులు తొడగాలి. ఎంతో సంతోషంగా మాట్లాడుతున్నా పట్టాభి స్వరంలో ఏదో అపశృతి పలుకుతుంది. బాగున్నావా తాత? ఓ వంక సిగ్గులు కురిపిస్తూనే మాధురి మనఃపూర్వకంగా ఆదరంగా ప్రశ్న వేసింది. బాగానే ఉన్నాను తల్లి. ఏమిటో పిచ్చివాళ్లాగా తల ఆడించాడు లేని నవ్వును తెచ్చుకుంటూ. అంతలోనే ఒక్కసారిగా బోరున విలపించసాగాడు ముఖాన గుడ్డ వేసుకొని. నా బాగునే అడిగావా తల్లి? ఏమని చెప్పను, నా కర్మ. అయోమయంగా చూసింది మాధురి. నిరసనగా
విసుగ్గా చూపించింది విశాలాక్షి. శుభమా అని బిడ్డ పురిటికొస్తే నీ గోలేమిటి పట్టాభి, కాసేపు బయటకు వెళ్ళు, ఇక్కడ ఏడవబోకు అని గట్టిగా కసిరింది. మరింత చిన్నబోయి చూసింది మాధురి. సీత ఏది అని అడగబోయిన ఆమె మాట గొంతులోనే ఉండిపోయింది. అవునులే తల్లి, మర్చిపోయాను. తల్లి ప్రసవానికని పచ్చగా వస్తే నా గోలేమిటి, కళ్ళు తుడుచుకొని మామూలు మనిషి అయిపోయాడు పట్టాభి. వస్తా తల్లి, రేపు గాజులు తెస్తాను అనేసి వడివడిగా వెళ్ళిపోయాడు. తాత ఏడుస్తున్నాడెందుకు పాపం? ఏమిటమ్మా అసలు సంగతి ఏమిటి? ఊరుకుందు మాధురి, ఇప్పుడొచ్చావో లేదో, ఎందుకు ఈ వెధవ గొడవలన్నీ నీకు? కూతురు ప్రశ్నను తుంచివేస్తూ కసిరి వేసింది విశాల. అంతతో అప్పటికి ఆ ప్రసంగం ఆగిపోయింది. కొత్తగా అత్తింటి నుంచి పుట్టింటికొచ్చిన సందడిలో మాధురి మస్తిష్కంలో తాత్కాలికంగా ఆ సంగతి మరుగున పడిపోయింది. కుమార్తె కాపురం ఎంత బాగా సాగుతుందో, అల్లుడు ఎంత చక్కటి ప్రవర్తన గలవాడో మరీ మరీ తెలుసుకొని మురిసిపోయింది విశాల. మర్నాడు భోజనానంతరం సావకాశంగా అందరూ హాల్లో కూర్చున్న తరుణంలో పట్టాభి వచ్చాడు గాజుల మూటతో. పెద్ద కావడితో గాజులమ్మే పట్టాభి చిన్న మూట భుజాన వేసుకురావడం ఆశ్చర్యమే అనిపించింది మాధురికి. రా తల్లి, ఇలా రా, ఎన్నాళ్ళయింది నీ చేతులకి గాజులు తొడిగి. కూర్చుని మూట విప్పి గాజులు ఎంచుతూ మాధురిని ఉద్దేశించి పిలిచాడు పట్టాభి. ఇది తీయని బాధ తల్లి, చేతులు నొప్పుట్టినా గాజులు వేసుకోవాలి. కష్టపెట్టినా ఆనక పండంటి పాపాయి ముద్దే వస్తాడు. జీవితమే తీయటి బాధ తల్లి. సంతోషంగా తన ధోరణిలో మాట్లాడేస్తూ గాజులు ఎంచుతున్న పట్టాభి విశాల కంఠస్వరం విని తలెత్తి చూశాడు. వద్దు పట్టాభి, ఖరారుగా అంది విశాల. ఇక నుంచి మేం కబురంపితేనే కాని రావద్దు, వెళ్ళు. సరే అమ్మగారు. అమ్మగారు ఎందుకో కోపంగా ఉన్నారు. వినరాని విషయం ఏదో విన్నట్టు ఆక్రోశించారు. కోపం లేదు. కోపం నాకు దేనికి గాని, నీ చేతులతో అమ్మాయికి గాజులు వేయడం నాకు ఇష్టం లేదు. ఆ వాక్కైపోయిన పట్టాభి వెర్రిగా చూశాడు. అలా మాధురి మూగగా తిలకించసాగింది. అవును పట్టాభి, నువ్వేమీ బాధపడకు మరి, భద్రమ్మ అన్నది. గాజులు ఆడవాళ్ళకి మంగళప్రదమైనవి. మరి కూని చేసిన చేతులతో ఆ గాజులు వేయించుకోవడం శుభప్రదమైన పని కాదు. వెర్రివాడిలా అందరి ముఖాలు మార్చి మార్చి చూశాడు పట్టాభి. పెద్దమ్మగారు, ఈనాటికి తమరు కూడా నన్ను అలా అసహించుకుంటున్నారా? కన్నుల నీరు కొక్కుకుంటూ అడిగాడు. భద్రమ్మ బాధగా అంది. ఏం చేస్తాం పట్టాభి, పద్ధతులు పద్ధతులే కదా, వెళ్ళిరా మరి. నేను కూని కోరునా అమ్మా? నా కడుపు బాధ తెలియకే అన్నారా మీరా మాట? కుమిలి కుమిలి ఏడ్చాడు పట్టాభి. భద్రమ్మ కూడా కన్నులు ఒత్తుకుంది. విశాలాక్షి ముఖం చిట్లించుకుంది. మాధురికి అంతా అగమ్యగోచరంగా ఉంది. తనకు తానే సంభాళించుకున్న పట్టాభి మెల్లగా మామూలు మనిషి అయిపోయాడు. నిజమే అమ్మగారు, మీరు పెద్దలు, మీకు తెలియందుంటుందా? ఉన్నమాటే అన్నారు కానీ మీకేమైనా నా మీద కోపమేమీ లేదు కదా? స్వచ్ఛమైన గొంతుతో అన్నాడు పట్టాభి. ఒక చిన్న అట్టపెట్టెను భద్రమ్మకి అందించుతూ, అమ్మాయి గోరు కోసమని ప్రత్యేకంగా పట్టుకొచ్చాను తల్లి. నా పాపిష్టి చేతులకు తొడిగే అర్హత లేకపోయింది. ఉంచండి, తెచ్చింది తిరుగు తీసుకువెళ్ళలేను. మీ చేతులతోనే అమ్మాయి గారి చేతులకు తొడగండి ఆ గాజుల్ని అన్నాడు అర్దింపుగా. వంచిన తల కూడా ఎత్తకుండానే ఆ గాజుల పెట్టెని అందుకుంది భద్రమ్మ. కన్నీళ్లతో తననే తదేకంగా చూస్తున్న మాధురి వైపు తిరిగాడు పట్టాభి. చిట్టి చిట్టి పాపల్ని ఎత్తుకుంటూ 1000 ఏళ్లు సుఖంగా ఉండు తల్లి మనసారా దీవిస్తూ మెల్లమెల్లగా కదిలి కనుమరుగైపోయాడు. ఎవరైనా ఏమైనా అనుకోండి, కానీ నేను మాట చెబుతున్నాను, నువ్వు ఆ గాజులు వేసుకోవడం నాకిష్టం లేదు మధు. రుసరుసలాడింది విశాలాక్షి. నిస్సహాయంగా ఎటూ నిర్ణయించుకోలేని అనిశ్చలతతో నిట్టూర్చింది మాధురి. గాజుల్ని పెట్టెలో భద్రపరుచుకుంటూ, తాతకు నా మీద ఎంత ఆపేక్ష, ఇక అమ్మదా తల్లి ప్రాణం, ఎవరిని ధిక్కరించగలను? మౌనంగా ఆక్రోశించింది. అసహాయ అంతరంగం. తర్వాత తల్లికి తెలియకుండా నానమ్మ నుంచి విషయ సేకరణ గావించిన మాధురి విలవిల్లాడిపోయింది.
చిన్ననాటి నేస్తం సీత మరి లేదు అనుకుంటే ప్రాణం పిండినట్లే అయ్యింది. తాను పెళ్ళై భర్తతో వెళ్ళిపోతున్న రోజు సీత ఎవ్వరూ లేకుండా చూసి తన గదిలోకి వచ్చింది. ఏమిటి సీత? ఆప్యాయంగా అడిగింది తాను. మొదట సిగ్గుపడింది సీత. ఎంతో మొహమాటం ప్రదర్శించింది. చివరికి తన చేతుల్లోని కాగితపు పొట్లాన్ని మాధురి చేతిలో ఉంచింది. అందరూ ఎంతెంతో గొప్ప గొప్ప బహుమానాలు ఇచ్చారమ్మాయి గారు మీకు. నాకు ఏమైనా ఇవ్వాలనిపించింది. నవ్వకండే. మాధురి పొట్లం విప్పి చూసింది. అద్దాలు అట్టించిన ఎర్రటి గాజులు 6 అందంగా చక్కగా ఉన్నాయి. శ్రీకృష్ణుడికి కుచేలుడు అటుకులు బహుకరించిన కథ గుర్తుకొచ్చిన మాధురి మధురంగా నవ్వింది. చాలా బాగున్నాయి సీత అంటూ వెంటనే చేతికి వేసేసుకుంది. సీతవదనం ఆనందంతో విస్ఫారితమైంది. అదే ఆఖరిసారిగా చూడడం సీతని. మాధురి మనసంతా శోకం ఆవరించింది. మాతృహీన సీత, అమాయకురాలు. అటువంటి సీతను కూడా క్రూరంగా హత్య చేయగలవారు ఉంటారని ఎవరైనా అనుకుంటారా? అసలు జరిగిన విషయం ఏమిటంటే, పట్టాభి తాత సీతకి వివాహం చేయాలని చింతించి చింతించి ఆఖరికి 2000 అప్పు చేసి సీత పెళ్లి చేశాడు. 1000 కట్నంగా, మిగిలిన 1000తో బట్టలు, ఒక చిన్న నగా పెట్టి సంతృప్తిగానే చేశాడు పెళ్లి. కొద్దిగా భద్రమ్మ సాయం కూడా లభించింది సీత పెళ్లికి. సీత భర్త ఒక చిన్న కిళ్ళి కొట్టు యజమాని. భార్యాభర్తలు ఇరువురు కొద్ది రోజులు అంటే 1-2 నెలలు అన్యోన్యంగానే గడిపారు. పట్టాభి తృప్తిగా విశ్రాంతిగా నిట్టూర్చాడు. కానీ అతడికి ఆ మాత్రం తృప్తిగా కూడా బ్రతికే అర్హత లేదన్నట్టుగా ఘోర విషయం జరిగిపోయింది. పట్టాభి కూతుర్ని నానా బాధలు పెట్టి ఆత్మహత్యకు దారి తీయించిన ఆమె అత్త ఇప్పటికీ ఇంకా కక్ష విడవలేదు కోడలి పట్ల. తన కోడలు దుర్మార్గవర్తిని అయి మరే దారి లేక ఆత్మహత్య చేసుకున్నదనే వదంతి తీసింది. ఆ పుకారు సీత అత్తవారికి వరకు వెళ్లడం, మరుక్షణంలోనే సీతను వాళ్ళు హీనంగా జమకట్టడము జరిగిపోయింది. ఆమెకు పొడిమి పైననే యమలోకం కనిపించసాగింది. లేచిపోయిందని కూతురు అంటూ అనునిత్యం అత్తగారు సాధించసాగింది. నీకు మాత్రం ఆ గుణాలు రావా? చెట్టొకటైతే కాయ మరోటెందుకు అవుతుంది? ఎప్పుడో ఎవడితోనో నువ్వు పోతావన్నమాట అన్నాడు భర్త. విసిగిపోయిన సీత ఒకనాడు తిరిగి ఏదో అంది. దానితో ఆ పశుప్రాయుడు ఒళ్ళు తెలియకుండా చావగొట్టాడు. ఆ దెబ్బలకి సీత అప్పటికప్పుడే స్పృహ తప్పిపోయి ప్రాణం విడిచింది. తెలివైన భర్త అత్త పీడ విరగడైందని సంతోషించి ఆ శవాన్ని నూతిలో పడవేసి కాలు జారిపడి మరణించిందన్నట్టుగా చెప్పారు. అసలు జరిగిందంతా ఇరుగు పొరుగు వాళ్ళందరికీ తెలుసు. అయినా పోలీసులకు నిజం చెప్పడానికి ఎవ్వరూ సాహసించలేదు. పట్టాభి కడుపు శోకం ఎవరు వర్ణించగలరు? నా సీత పోయావటే అమ్మా అని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కేసు పెట్టి పోరి న్యాయం పొందగల ధనవంతుడు లౌక్యుడు కాదు పట్టాభి. కానీ అతడి కడుపు కోత, నా చిట్టి తల్లిని నాకు లేకుండా చేసిన వాళ్ళని నేను కూడా లేకుండా చేసేశాను. ఒక్కొక్క వేటికి నరికి పారేశాను. ఏంటో నేరం కూని అది ఇది అంటారు. పై మనుషులకేం ఎన్నైనా చెబుతారు. నా కష్టం లాంటి కష్టం ఆ జడ్జికి ప్లీడర్కి వస్తే వాళ్ళు మాత్రం నేను చేసిన పని చెయ్యకుండా ఉంటారా? ఏ కష్టానికైనా తేడా ఉందేమో గాని కన్న కడుపు ఏడ్చే ఏడుపుకు మాత్రం ఒక్కటే. కన్న కడుపు ఏడ్చే ఏడుపుకు మాత్రం బీద గొప్ప చదువు గిదువు తేడా ఏమీ లేవు అంటాడు పట్టాభి నిర్భయంగా గుండెలు బాదుకుంటూ. అవును, నేనే చంపాను, నరికి పాడేశానని ఒక్క మాటలో నేను చెబుతుంటే మీరు ఇన్నిసార్లు ఇన్ని రోజులు ఇందరు మనుషులు సాగదీస్తున్నారేమిటి? ఏదవ గొడవ, ఏ శిక్ష వేస్తారో ఒక్కసారిగా ఏసి పారేయరాదా అన్నాడట పట్టాభి కోర్టులో రొమ్ము విరుచుకొని. పట్టాభికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. కానీ జైల్లో అతడు ఎక్కువ కాలం గడపలేదు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో సంతోషపూర్వకంగా ఖైదీలందరినీ విడిచిపెట్టి వేయడం ప్రభుత్వం వారి ఆనవాయితీ. అటువంటి ఒక సందర్భంలోనే పట్టాభి సత్ప్రవర్తన కారణంగా బందీఖానా నుంచి విముక్తి పొందాడు. కానీ పట్టాభి ప్రాపంచిక జీవితంలో చాలా మార్పు వచ్చింది. తిన్నపూట తింటాడు, వరుసగా 2-3 రోజులు అసలు తిననే తినడు. గాజుల అమ్మకమే జీవనోపాధి గనక
అలాగే అప్పుడప్పుడు ఒక గాజుల మూట భుజాన పెట్టుకుని తిరుగుతాడు. పూర్వం వలె భారీ అమ్మకం లేదు. అసలు అతడు అమ్మకపు కేకలు వేయడమే మానేశాడు. తనను అర్థం చేసుకుని ఆదరించే వారి ఇళ్లకు మాత్రమే వెళతాడు. దయార్థ హృదయులైన ఆ గృహిణులు ఇచ్చే వాటితోనే రోజులు గడిచిపోతున్నాయి. చాలా మంది అతడిని చూసి దూరంగా తొలగిపోతారు. భయం భయంగా చూస్తారు, గుసగుసలాడతారు. దశ చూడనే చూడడు. కానీ పట్టాభి అన్నిటికీ అతీతుడైనట్టుగా బయట ప్రజలు బ్రతకనియ్యరు. గుడిసెలో అతడు బ్రతకలేడు. ఎటు చూసినా సీతే నడి ఆడుతూ అదృశ్యమవుతూ దోపూచులు ఆడుతున్నట్టే ఉంటుంది. కూతురు కోసం కంటే మనవరాలి కోసమే అధికంగా దుఃఖిస్తూ విలపిస్తున్నది అతని వృద్ధుని హృదయం. విషయమంతా శాంతం వినిన మాధురి కంపించిపోయింది. నీ వంటి సీత వంటి సుస్వభావులకు స్థానం లేని ప్రపంచం అయిపోయింది తాత అంటూ విలపించింది ఆమె మనసు. సాయంత్రం వేళ వాహ్యాళికి వెళ్లిన మాధురి దంపతులకి ఏకాంతంగా నది ఒడ్డున తలపోతలలో మునిగి పరధ్యానంగా ఉన్న పట్టాభి కనిపించాడు. తాత తీయగా పలకరించింది మాధురి. మా గాజుల తాత ఇతడే. అప్పుడప్పుడు నేను మీకు చెబుతూ ఉంటాను కదా, ఎన్నెన్ని గాజులు ఇచ్చేవాడని. నాకు చిన్నతనంలో భర్తకు ఆ విధంగా పరిచయం చేసింది. పలకరింపుగా చిరుహాస్యం చేశాడు మురళి. మీ అమ్మగారికి నువ్వంటే చాలా అభిమానమోయ్. రోజు తలబెడుతూనే ఉంటారు. ఎందుకో భర్త మాటలాడే తీరు నచ్చలేదు మాధురికి. అయినా మాట్లాడకుండా ఊరుకుంది. ఓయ్ ఏమిటి ఓయ్, ముసలివాడిని పట్టుకొని అనుకుంది. ముచ్చటగా ఉన్న ఆ జంటని నోటి మాట లేకుండా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు తాత. అప్పుడు పెళ్లిలో చూడడమే బాబుగారు మిమ్మల్ని అన్నాడు. అలా ఏవేవో పొడి పొడి మాటలు మాట్లాడాక గృహోన్ముఖులయ్యారు మురళి మాధురి. చూడు తాత అంటూ నచ్చజెప్పబోతున్నట్టుగా అంది మాధురి. ఆ రోజు అమ్మ అలా అన్నందుకు నువ్వేమీ మనసు కష్టపెట్టుకోకు. మరి పెద్దవాళ్ళకి ఏవేవో నమ్మకాలుంటాయి. పిచ్చి తల్లి, నిష్కల్మషంగా నవ్వాడు పట్టాభి. ఇంత మాత్రం దానికి నాకు నువ్వు నచ్చ చెప్పాలా? అది నేనెప్పుడో మర్చిపోయాను. అది అబద్ధమని ఇద్దరికీ తెలుసు. మర్చిపోతే మళ్ళీ గాజులు తెచ్చివ్వకపోయేవాడా? మళ్ళీ రానేలేదుగా అనుకుంది మాధురి. సీత సంగతి విన్నాను తాత, ఎంత అన్యాయం అన్నది. అంతలో ఒక విరక్తి నవ్వు నవ్వాడు పట్టాభి. మిమ్మల్ని చూస్తే సీతే కళ్ళల్లో మెదులుతుంది అమ్మాయి గారు. మిమ్మల్ని చూసినాడు అది లేదని నాకు అనిపించదు. ఇంత బాధలోనూ మిమ్మల్ని చూస్తే నాకదో సంతోషం. మళ్ళీ నవ్వాడు బాధగా. బ్రతుకే తీయని బాధ అమ్మాయి గారు. కష్టం సుఖం కలగా పులగంగా ఉంటాయి. అలాగే ఓసారి ఏడ్చినా ఇంకోసారి నవ్వుతూ బ్రతకాలి. పిల్ల పోయిందన్నాక మరి బ్రతకాలనిపించలేదు తల్లి నాకు. కానీ చూసారా, బ్రతికే ఉన్నాను. ఏమిటో అయినా నాకు ఒక్కోసారి అనిపిస్తుంది అమ్మాయి గారు, సీత ఏదో పడవలసిన బాధంతా ఒక్కసారే పడి చచ్చిపోయింది. అదృష్టవంతురాలేనని. దానికి నేను మినహా ఎవ్వరూ లేరు. ఏ కష్టం సుఖం వచ్చినా పాపం దాన్నెవరు ఆదుకునేవాళ్ళు? ఏకాకిగా బ్రతికే కష్టం లేదు దానికి. హాయిగా వెళ్ళిపోయింది. పోయిన వాళ్ళు అదృష్టవంతులే. నా అలాంటి వాళ్ళు మిగులుతారు ఏడవడానికి. తుది మొదలు లేని ఈ వేదాంత ధోరణి మురళిని భయపెట్టింది. నడు మధు ఆలస్యమైంది, చీకట్లో పురుగు పుట్ర ఉంటాయి అంటూ ఇంటి దారి తీశాడు. మాధురి కూడా అనుసరించింది. పండక్కొచ్చారు గామాలు, అల్లుడు గారు కూడా. విశాలమ్మ గారు అదృష్టవంతులు. కూతురు అల్లుడు రాకపోకలు అనుకున్నాడు పట్టాభి. మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. అమ్మాయి గారికి ఆడపిల్ల మగపిల్లాడా? ఎవరు పుడతారు? అమ్మాయే పుట్టాలా? మరి నేను గాజులు ఇవ్వొద్దు? వద్దొద్దు. ఆడజన్మ కష్టాల బారి బతుకు. ఆడపిల్ల ఆ చుట్టూ ఉండే నానా కష్టాలు నా చిట్టి తల్లి గారికి వద్దు. ఏమిటిందాకటి సంగతి? నువ్వేదో అంటున్నావు పట్టాభితో దారిలో అడిగాడు మురళి. వివరించింది మాధురి అమూలాగ్రంగా పట్టాభి కథని. మురళి మొదట ఏమీ అనలేదు. తరువాత సాలోచనగా తల పంకిస్తూ, ఏమో ఆ కూనికోరు ఇద్దరిని చంపాడట. నువ్వు అతడితో అంత ఆత్మీయంగా మాట్లాడకూడదు మధు.
మాధురి ఆ మాటలకి అమితంగా బాధపడింది. ఒక్క మాటలో, ఒక్క సమావేశంలో సామాన్యులకు అర్థమయ్యే మనిషేనా తాత? ఆ రోజు నుంచి కూడా శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఆతృత పడుతున్నాడు తాత. సాయంత్రం వేళ సూర్యాస్తమయం తిలకించుచు అలా అవేవో చెప్పుకుంటూ ఉండేవారు తాత, మాధురి కాలువ ఒడ్డున. మరో వారం రోజులు పోయాక మాధురి షికారు రావడం కానీ, బయట కనిపించడం కానీ ఆగిపోయింది. ప్రసవించే రోజులు దగ్గర పడుతున్నాయన్నమాట. మాధురి సొంత తల్లి తండ్రి కంటే తానే ఆత్రంగా ఎదురు చూస్తూ ఆమె క్షేమం కొరకు 1000 దేవుళ్లకు మొక్కుతూ ఉన్నాడు నిత్యం పట్టాభి. సీత మరణానంతరం కృంగిపోయిన అతడు మాధురి పునర్దర్శనంతో కొంత తేరుకుని ఉత్సాహాన్ని పుంజుకున్నాడనడంలో అతిశయోక్తి లేదు. రాయిలా రాగరహితంగా బ్రతుకుతూ ఉన్న అతడు మరలా లౌకిక విషయాల్లో ఆసక్తి కనబరచసాగాడు. ఉదయం ముఖం కడుక్కుంటూ ఉన్న పట్టాభి దారిన పోయే వారి మాటలు అప్రయత్నంగా విని తలెత్తాడు. వెంకట్రామయ్య గారింటి పాలేరు ఎవరితోనూ అంటున్నాడు. నిన్న మా అమ్మగారికి కొడుకు పుట్టాడు. సాయంత్రం 3ంటికి చేతులెత్తి దేవుడికి నమస్కరించాడు పట్టాభి. నా తల్లిని చల్లగా చూశాడు దేవుడు అనుకున్నాడు. మగపిల్లాడా, ఆ అమ్మాయి అయితే ఎంత బాగుండేది. చక్కగా నేను గాజులు తొలిగేవాణ్ణి. ఆడకూతురు అందమే వేరు, ఇంటికి కళ. రాస్తా మీద మనుషులు ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇంట్లో ఎవ్వరూ అంత సంతోషంగా లేరు. పెద్ద శాంతుందట. తండ్రి గండాన పుట్టాడట. ఏడిశారు. అసహ్యపడ్డాడు పట్టాభి. పుట్టిన పసికందు, కళ్ళైనా తెరవని గుడ్డు ఇన్నాళ్ల నుంచి ఈ భూమి మీద బ్రతుకుతున్న వాళ్ళకి ఏం అపకారం చేయగలడు? ఇంట్లో పిల్లాజల్లా ఉండడం, వాళ్ళకి మళ్ళీ బిడ్డ పాప కలగడం ఎంతటి అదృష్టకరమైన సంగతి. దాని విలువ తెలియక ఏదేదో అనుకుంటారు జనాలు. అనుకుంటూ బజారుకు వెళ్ళి శక్తి మేరకి 2 చిన్న చిన్న చొక్కాలు ఏరుకొని ఎంతో సంతోషంగా చూడబోయాడు. మాధురిని చూడ్డానికి వెంకట్రామయ్య ఇంటికి వెళ్ళాడు పట్టాభి. నమస్కారం బాబుగారు, అమ్మాయి గారు. పట్టాభి మాట పూర్తి కాకుండానే సాదరంగా తనే మాట్లాడాడు వెంకట్రామయ్య. రారా పట్టాభి, నిన్న అమ్మాయికి మగబిడ్డ పుట్టాడు. సంతోషంగానే చెప్పాడు. విన్నాను బాబుగారు. పట్టాభి ముఖమంతా ఆనందహాసంతో విరిగిపోతోంది. అందుకే చూసిపోదామని వచ్చాను. పెద్దమ్మగారు ఎక్కడ బాబు? అమ్మాయి గారు గదిలోనే ఉన్నారు. వెళ్ళు లోపలికి. వసారాలోనే ఎదురైంది విశాలాక్షి. నమస్కరించాడు పట్టాభి. తల్లి బిడ్డ కులాసానా అమ్మగారు అంటూ అడిగాడు. ఆ కులాసాయే పట్టాభి. విశాల వదనంలో ఏ భావమూ లేదు. ఏ గదిలో ఉన్నారమ్మా? లోపల పెరటి గదిలో. ఇప్పుడేం చూస్తావులే తాత, పురిటి కందుని. గదిలోకి అందరూ వెళ్ళడం ఆరోగ్యకరం కూడా కాదు. స్నానమయ్యాకొచ్చి చూడు. మారు మాట్లాడలేకపోయాడు పట్టాభి. అలాగే లేండమ్మగారు. భగవంతుడు చల్లగా చూశాడు. అదే సంతోషం. ఈ చొక్కాలు ఉంచండి అమ్మగారు. ఏదో పేదోడిని, ఎంత మనసున్నా మంచి బహుమానాలు తేలేదు. ఏ కళనం ఉన్నదో విశాలాక్షి తిరస్కరించకుండా తీసుకుంది. ఏమిటో, మేమంటే నీకు వల్లమాలిన ఆపేక్ష. స్నానమయ్యాక అమ్మాయిని వచ్చి చూసిపోమరి. అలాగే తల్లి. వెనుదిరిగినవాడు మళ్ళీ వెనక్కొచ్చాడు. చంటిబాబు ఎలా ఉన్నాడమ్మా? ఎర్రగా బొద్దుగా ఉన్నారా? చప్పరించేసింది విశాలాక్షి. ఎంత బొద్దుగా పుట్టినా అంత నీరేగా. 4 నాటికి బాగా తీసిపోతారు. పిల్లలు 3 నెలలు దాటితే గాని అసలు రూపురేఖలు బయటపడవు. ఇప్పుడే చెప్పలేం ఎవరి పోలికో. వెళ్ళిరా మరి. తల మునిగే పని నాకు. మౌనంగా గృహోన్ముఖుడయ్యాడు పట్టాభి. నా రేఖ మారిపోవడంతో నా పట్ల గల ఆదరాభిమానాలు సన్నగిలిపోయాయి. అమ్మాయి గారిని ఎత్తుకుని మోసిన వాణ్ణి, అమ్మాయి గారి పెళ్లికి నడుం కట్టి పనిచేసి బహుమతులు అందుకున్న వాణ్ణి. ఈనాడు అమ్మాయి గారిని చూసే అర్హత కూడా కోల్పోయాను అనుకుంటూ ఇవాళ 11వ రోజు. స్నానం అయిపోతుంది అమ్మాయి గారికి. పోయి చూడాలి. నిద్రలేస్తూనే అనుకున్నాడు పట్టాభి. కానీ 2 రోజులుగా జ్వరంతో ఉన్న అతడి శరీరం కాస్త ఇలా కథలను నిరాకరించింది. మగతగా పడి ఉన్నాడు మరో 2 రోజులు. దయాద్రత గల పొరుగు వృద్ధురాలొక ఆమె అప్పుడప్పుడు
కాస్త కాఫీ బలవంతంగా గొంతులో పోసి ప్రాణాలు నిలిపింది పట్టాభిని. 4వ నాడు ఉదయం తెలివి వచ్చిన పట్టాభి సంతోషించలేదు. దుఃఖిస్తూ అన్నాడు ఆ వృద్ధురాలితో, నేను బ్రతికి ఏం చేయాలే కొండప్ప? మగతలోనే ప్రాణాలు పోతే ఎంత బాగుండేది. ఎందుకు బ్రతికించావు నన్ను? చాలు ఊరుకో అన్నా, ఏం చేస్తాం? బాధల్లో ఉన్న ప్రాణానికి అలాగే అన్నీ మరి. అవ్వ తెచ్చిన వేడి గంజి తాగాక కొద్దిగా సత్తు వచ్చినట్టయింది పట్టాభికి. 3-4 రోజులు పడున్నాడు కదూ ఈ జ్వరంతో, జ్ఞాపకం చేసుకున్నట్టుగా అన్నాడు. అన్నట్టు అమ్మాయి గారిని చూడాలా, మొన్ననే స్నానం అయిపోయి ఉంటది కదా, పాపిష్టి జ్వరం. ఎక్కడికి? అవ్వ తరచి తరచి అడిగింది. అదే మన పెద్ద కామందు వెంకట్రామయ్య గారి అమ్మాయికి కొడుకు పుట్టాడు కదూ. చిట్టి తల్లికి చిన్నప్పటి నుంచి నా దగ్గర మాలిమి ఎక్కువ. గతుక్కుమంది అవ్వ. ఓ క్షణం ఆగి, ఎళ్ళొచ్చులే, రేపు కాసింత కూడు తిన్నాక, ఏం తొందర అన్నది ఉదాసీనంగా. అమ్మో, రేపటిదాకానా? మంచం మీద నుంచి లేచి గుడ్డలు మార్చుకుంటూ అన్నాడు. ఉడుగ్గంచి తాగాక మంచి బలం వచ్చిందిలే, నాకేం పర్వాలేదు. గుమ్మం దాటిపోతూ ఉన్నా అతడిని వారించ శక్యం కాలేదా వృద్ధురాలికి. ఓరి, నా మాట వినరా పట్టాభయ్యా, ఇప్పుడు ఆ అమ్మాయి గారు ఆ ఆ అమ్మాయి గారిని ఇప్పుడే చూడాలి. రోడ్డెక్కి పోతూ అరిచాడు పట్టాభి. 1 గంటలో వచ్చేస్తాలే. గబగబా సాగిపోయాడు. సగం దారిలో గుర్తుకొచ్చింది పట్టాభికి, అమ్మాయి గారిని చూడ్డానికి వట్టి చేతులతో ఎట్లా వెళ్లేది? వెనక్కిపోయి మార్కెట్లో వెదకి వెదకి ఆఖరికి 1 డజను గాజులు సంపాదించాడు. పువ్వులు పళ్ళు కొన్నాడు. డబ్బులు 4 రోజుల్లో ఇచ్చేస్తాలే అన్నాడు షాపు వాడితో. దుకాణదారుడికి పట్టాభి కూనీకోరు అనే సంగతి బాగా తెలుసు గనక మాటలు సరిగ్గా పైకి వెలువడలేదు. 4 రోజులేగా, ఇచ్చేస్తాలే. బంగారు తల్లికి ఎర్ర గాజులంటే ఇష్టం. ఓటువి గీటువి లేకుండా చూసి మంచివి ఎన్నిక చేసివ్వు. లోపల చావిడిలో వాలు కుర్చీలో కళ్ళు మూసుకు పడుకున్న వెంకట్రామయ్య దగ్గరకు వెళ్ళి, దండాలు బాబుగారు అన్నాడు పట్టాభి 2 సార్లు. వెంకట్రామయ్య కళ్ళు విప్పకుండానే అన్నాడు, నీరసంగా మూలిగినట్టు. నిద్రపోతున్నట్టున్నారు బాబుగారు అనుకున్నాడు. మళ్ళీ పిలిచినా అదే ఫలితం. పట్టాభి దిక్కులు చూసినా కూడా ఎక్కడా ఎవ్వరూ కనపడలేదు. మెల్లగా లోపలికి నడిచాడు. ఏదో భయం ఆవరించగా పెరటి వసారాలో విశాలాక్షి రాయలా కూర్చునుంది, కదులు మెదులు లేకుండా. ఎంత పిలిచినా పట్టాభి దశ చూడలేదు. అమ్మగారు, అమ్మగారు. విశాలాక్షి ఒక్కసారి కళ్ళెత్తి చూసి మళ్ళీ శిలలా ఉండిపోయింది, మాట పలుకు లేకుండా. పట్టాభికి కాళ్ళాడలేదు. ఏమిటిది? ఇల్లింత బీతావాహంగా ఉంది. అమ్మాయి గారు, అమ్మాయి గారు. చిట్టి తల్లి. గోడలే సమాధానంగా మారుమోగాయి. అంతలో పసిబిడ్డ ఏడుపు వినవచ్చింది కేరమంటూ. ఉత్తరం వైపు పంచపాళి నుంచి ఆత్రంగా అటు పరిగెట్టాడు పట్టాభి. ఏడుస్తున్న బిడ్డని భద్రమ్మ సముదాయిస్తోంది కన్నీటితో. మంచం నడుమ శిలా విగ్రహంలా కూర్చుని ఉంది మాధురి చలనరహితంగా. గోడ వైపుకు తిరిగి ఉంది ఆమె ముఖం. విరబోసుకున్న జుట్టు మాత్రమే కనిపిస్తుంది పట్టాభికి. అమ్మాయి గారు, అమ్మాయి గారు. మిమ్మల్ని బాబుని చూడ్డానికి వచ్చాను తల్లి. ఏం మాట్లాడరే ఎవరు? ఆలస్యంగా వచ్చానా? మొన్ననే రావాల్సింది గాని ఎదవ జ్వరం పీల్చి పిప్పి చేసేసింది. ఏం చెయ్యను చెప్పు తల్లి. 2 అడుగులు ముందుకు వేశాడు. మాధురి తిరిగి చూడలేదు. తాత మీదే కోపం వచ్చిందా తల్లి నీకు? వద్దమ్మా, నా మీద కోపం తెచ్చుకోవద్దు. ఇలా చూడు, ఈ గాజులు నీకోసమే తెచ్చాను తల్లి అందించబోయాడు దగ్గరగా వెళ్ళి. కళ్ళెత్తి తాత దశ చూసింది మాధురి. పామును చూసినట్టుగా అడుగులు వెనక్కి తీసుకున్నాడు పట్టాభి. అమ్మాయి గారు. ఆ ఆక్రోశానికి దిక్కులే దద్దరిల్లాయి. చేతిలోని గాజులు నేల మీద పడి తునాతునకలైపోయాయి. కుప్పకూలిపోయాడు. నేను చూడలేను తల్లి, నేను భరించలేను. ముఖం కప్పుకొని బావురమన్నాడు. కాళ్ళకాడలాడే నిన్ను ఇంతలోనే మంగళహీనంగా తయారు చేయడానికి ఏం పాపం చేశావు తల్లి అంటూ కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు. భద్రమ్మ శోకం తారాస్థాయిని అందుకుంది. వసారాలో నుంచి విశాలాక్షి రాగాలు వినవస్తున్నాయి. మాధురి విరాగినిలా కూర్చుంది, బాధలకు అతీతమైనట్టు.
నా సీత లేకపోయినా నువ్వు పచ్చగా ఉన్నావని మురిసిపోయాను కదా తల్లి. నేనెలా బ్రతకను? అతడి శోక ప్రవాహం సుళ్ళు తిరిగిపోతోంది. ఏడుపులు ఊడుపులు అయిన తరువాత భద్రమ్మ చెప్పింది, బిడ్డ పుట్టాడు అన్న సంతోషంతో చూడ్డానికి వస్తుంటే దారిలో కారుకు యాక్సిడెంట్ అయ్యి మరణించాడు మాధురి భర్త మురళి. పుట్టిన బిడ్డ వైపు ఒక్కసారి చూశాడు తాత. భారంగా బయటకు నడిచాడు. తండ్రి గండాన పుట్టాడు. అతడి చెవులలో రింగుమన్నాయి పాలేరు మాటలు. ఆ బిడ్డని ఎత్తుకోవాలని గాని మరొక్క క్షణం అక్కడ నిలవాలని గాని అనిపించలేదు. ఒక్కసారిగా మత్తిపోయినంత పనైంది. చూడమ్మా, బిడ్డ ఎలాగేడుస్తున్నాడో, పిల్లాన్ని దగ్గరకు తీసుకో. భద్రమ్మ మాటల్ని మాధురి వినిపించుకోలేదు. అలా అన్యమనస్కంగా చూస్తూ కూర్చుంది. నిట్టూర్చింది భద్రమ్మ. ఇక అలాగే కూర్చుంటే ఎలా తల్లి? పోయిన వాళ్లతో మనము పోలేం కదా. మనసు రాయి చేసుకోవాలి. బిడ్డకు తానే పాలు పట్టి నిద్రపుచ్చింది భద్రమ్మ. కాసేపటికి విశాలాక్షి వచ్చింది కూతురు గదిలోకి. చూడు మధు, నిద్రలో నీ కొడుకెంత అందంగా నవ్వుతున్నాడో. చిట్టి బాబు ప్రేమగా వాడి బుగ్గలు నిమిరింది. అంతలోనే దుఃఖం ముంచుకురాగా వడివడిగా బయటకు వెళ్ళిపోయింది ఆమె. మాధురి అప్పటికీ కదలలేదు. తనలోని చైతన్యం నశించిపోయిందా అన్నట్టుగా కూర్చున్నది, కదలకుండా. ఎవ్వరి మాటలు ఆమెను ధ్యాసను మరలించలేకుండా ఉన్నాయి. 2 రోజులుగా అమ్మాయి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టడం లేదు. ఏం మాట్లాడదు. నాకేమిటో భయంగా ఉంది. భర్తని పట్టుకుని గోడుగోడున ఏడ్చింది విశాలాక్షి. వెంకట్రామయ్య మెల్లగా కూతురు వద్దకు వెళ్ళాడు. పడుకున్న బిడ్డని తదేకంగా చూస్తూ విరాగినిలా కూర్చున్న కుమార్తెను చూసిన తండ్రి ప్రాణం గిలగిల్లాడిపోయింది. ఏమీ చెప్పడానికి నోరు రాక పసివాణ్ణి చూస్తూ మరో పక్కన కూర్చున్నాడు. అంతలోనే సుడిగాలిలా పరిగెత్తుకొచ్చాడు ఒక నౌకరు. అయ్యగారు, గాజుల పట్టాభి చచ్చిపోయాడట. ఒక్క ఉదుటన లేచాడు. మొన్నిక్కడికొచ్చి వెళ్ళాక మంచాన పడి మరి లేవలేదట. ఈ పొద్దున్న ప్రాణం పోయిందట. శవాన్ని మన వీధి నుంచి తీసుకుపోతారట. చచ్చిపోతూ కూడా అమ్మాయి గారు అన్యాయం జరిగిపోయింది అని ఏడ్చాట. పరాకుగా గాజుల తాత చచ్చిపోయాడా? అంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడిని మాధురి అమాంతం గావు కేక పెట్టినట్టుగా అడిగింది. అవునమ్మా, అదిగో జనాలు ఊరేగింపు మన వీధికే వస్తున్నాయి. కిటికీ వద్దకు పరిగెత్తింది మాధురి. ముఖం కనిపించనంతగా శవం మీద పూలదండలు కప్పారు. బాజాలు మోగుతున్నాయి. 4-5 యువకులు బాగా తాగి తందనాలాడుతూ గాలిలో ఎగిరి మొగ్గలు వేస్తూ శవవాహకులకు ముందుగా మహాకోలాహలం సృష్టిస్తున్నారు. ఏమిటో కొందరి చావులు కూడా పెళ్లిళ్లలాగానే జరుపుకుంటారు అనిపించింది మాధురికి. తాత మీద అభిమానమున్న వారంతా చందాలు వేసుకుని జరిపించుతున్నారట. నౌకరు విశదీకరించాడు. శవవాహకులు వెంట ఉన్న జనము కనుమరుగయ్యారు క్రమక్రమంగా. ఏం పాపం చేశావని దేవుడు నీకు శిక్ష వేశాడమ్మా? ఆనాడు తనకు ప్రాప్తించిన వైదవ్యం గురించి తాత రోధించడం, దైవాన్ని నిందించడం తలపుకు వచ్చాయి మాధురికి. నువ్వేం పాపం చేశావని తాత? భార్య మరణించింది, కుమార్తె ఆత్మహత్య చేసుకుంది, మనవరాలు ఘోరంగా హత్య చేయబడింది. జీవితమంతా రోధిస్తూనే ఉన్నావు. నువ్వేం పాపం చేశావని? తల మునకలయ్యే కష్టాలతో తల్లడిల్లి తనువు చాలించావు. పోయావు కదా దేవుడి దగ్గరికి. అడుగు అతగాడిని, ఏ పాపము చేయని అమాయకులతో ఎందుకు చెలగాటలాడతావు అని. సవ్యంగా సలక్షణంగా సత్యమార్గాన నడవడమే మనం చేసిన పాపమేమో. భారంగా నడిచి వచ్చింది కిటికీ దగ్గర నుంచి శయ్య వద్దకు. పసివాడు నిద్రలో అమాయకంగా నవ్వుతున్నాడు. దేవుడితోనేమో. బిడ్డకు దిష్టి తగలకుండా అంటూ చేతులకి బుల్లి బుల్లి నల్లగాజులు తొడుగుతోంది భద్రమ్మ. మాధురి మనస్సు కలుక్కుమంది. గాజులని ఎప్పుడు ఏ సందర్భంలో చూసినా తాత గుర్తుకొస్తాడు మాధురికి. నొప్పి పెట్టినా చేతులకి గాజులు వేసుకోవాలి, ఇదొక తీయని బాధ తల్లి అనేవాడు పదే పదే తనకి గాజులు తొడుగుతూ. ఏమిటో బ్రతుకే తీయని బాధ అమ్మాయి గారు. కష్టం సుఖం కలిసే ఉంటాయి, కలగా పులగంగా. ఓసారి ఏడుస్తూ బ్రతకాలి,
సీత లేదన్నాక ఇక బ్రతకాలనిపించలేదు, అయినా బ్రతికే ఉన్నాను అంటూ ఎన్నెన్నో మాట్లాడాడు. ఒక్క నెల క్రితమే వైరాగ్యంగా ఏమేమో అంటున్నాడు అనుకున్నారు తమ దంపతులిద్దరూ ఆనాడు. కానీ ఆ మాటలలో ఎంత నిజం! తానంటే ప్రాణం పెట్టే తాత, తనని ప్రాణాధికంగా ప్రేమించిన భర్త, ఇరువురు తనను వీడి తనువులు చాలించారు. పసివాడింకా బోసి నవ్వులు కురిపిస్తూనే ఉన్నాడు. నిద్రలో ఆ నవ్వును చూచిన మాధురి మనసులో తీయని మమత తలెత్తి అంతలోనే వేళ్ళూని మహావృక్షమయ్యింది. ఆప్యాయంగా లేవనెత్తి గాఢంగా గుండెల కదుముకుంది మాధురి. మొదటిసారిగా ఈ 4 రోజుల నుంచి భర్త మరణ వార్త విన్న దగ్గర నుంచి ఇక తనకి బ్రతకాలి అని అనిపించలేదు. పుట్టిన బిడ్డ ముఖమే చూడకపోయింది. ప్రాణం తీసుకునే మార్గం అన్వేషిస్తోంది మనసు. కానీ ఇప్పుడు ఆ యోచనే ఘోరంగా అనిపిస్తోంది. చావాలని లేదు. అమ్మో, తండ్రి లేని ఈ పసికందును తల్లి కూడా లేని నిర్భాగ్యుణ్ణి చేయలేను చేతులారా. తల్లి తండ్రి లేని సీత జీవితం ఎంత అధ్వానంగా ఉండేదో, ప్రేమార్ధతలు కరువై ఎంతగా కొట్టుకుపోయేదో నేను బాగా ఎరుగుదును. మా అమ్మ నన్ను ప్రేమగా చూసి దగ్గరకు తీసుకుంటే సీత కన్నులు చెమరించడం ఎన్నోసార్లు చూశాను. తెలిసి నిన్నటువంటి దుర్గతికి త్రోయను. నీకోసమే బ్రతుకుతాను బాబు, నీకోసం బ్రతుకుతాను. తనలో తానే వేదాంతిలా నవ్వుకుంటూ, నిజంగా బ్రతుకే తీయని బాధ కదూ. అక్షర జ్ఞానము, విద్యాగంధము ఏమాత్రమూ లేని తాత మానవ జీవితాన్ని ఎంత ఘనంగా వ్యాఖ్యానించాడు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ పేరు తీయని బాధ. రచించిన వారు కోడూరి కౌసల్యాదేవి గారు. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైకులు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీ ముందుకు తీసుకురావడానికి నాకెంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. ఉంటానండి.